కిలోమీటర్కి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పి 5th సెప్టెంబర్ 2026 పార్లమెంటులో ఇది ఎప్పుడు పెట్టారు? 5th సెప్టెంబర్ 2026 పార్లమెంటులో హైవేస్ మినిస్టర్ని నితిన్ గడ్కరీ గారిని ప్రశ్న అడిగినారు పార్లమెంట్లో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గురించి నేను ఒకటే గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఏం పీకారు? ఏం పీకేవు అంటున్నారు, చెప్పండి. జగన్ మంచోడు కాబట్టే మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజుకి కూడా ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. పైగా ఇతను ఎంత నాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు, జగన్ చెడ్డోడైనంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ, జగన్ చెడ్డోడైనంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ. దొంగనాడ్డుడుకు వీడి కళ్ళేమో చూస్తూ ఉంటాయి, నోరు మెదపడు. వీడో కొత్త టైప్ కోమా పేషెంట్ అన్నమాట. మా తాతగారిని దారుణంగా నరికి చంపిన వాళ్ళంతా ఈరోజు ప్రశాంతంగా ఇప్పటికీ ఉన్నారు. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. జగన్ నైజం ఎలాంటిది, జగన్ మనస్తత్వం ఎలాంటిది అని నిదర్శనం అది. వారికి ఎప్పటికీ ఏమీ కాదు. అంటే మాకు నేర్పించింది రాజకీయాలు ఎలా చేయాలని మాకు నాన్న నేర్పించింది హత్యలు చేయమని కాదు. ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయాలని. అది చంద్రబాబుకు మాకు ఉన్న డిఫరెన్స్. చంద్రబాబు గారి బావమరిది వియ్యంకుడు బాలకృష్ణ మాట్లాడేది గన్ పట్టుకుని టపా టపా అని టపా టపా అని టపా 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 అని టపా టపా అని ఇద్దరిని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. టపా టపా అని గన్ను పట్టుకొని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి బాలకృష్ణ. చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు టపా టపా అని ఇద్దరిని లేపేయలేదని అడుగుతా ఉన్నా. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? ఎవరిదయ్యా గన్ కల్చర్ అని అడుగుతా ఉన్నా. ఏం చేస్తానంటారా గాడిద? మా నాన్నగారి విషయంలోనూ అంతే. ఏం జరిగింది? మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. అప్పట్లో ఆ విషయం మాకు తెలుసులే. అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. పెద్ద మాట అన్నాడు సార్. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు. హెలికాప్టర్ యాక్సిడెంట్. జగన్ మంచోడు కాబట్టే, జగన్ చెడ్డోడు అయినంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ. రాయలసీమ ఫ్యాక్షన్ లో భయంకరమైన నేర చరిత్ర నలుగురులో మీరు ఒకరిని మీ ప్రత్యర్థులు చెప్తున్నారు. నేనంత భయంకరమైన నేరస్తున్నైతే నువ్వెంత ధైర్యంగా ఈ ప్రశ్న అడిగేటోడివా? అడిగి ఇంటికి వెళ్ళేటోడివా? జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏదైతే చెప్తా ఉన్నాడో పూర్తి స్థాయిలో ఖండిస్తాడా. ఈ పొద్దు హత్య చేయించిందే నువ్వు. ఈ పొద్దు మాట్లాడే అర్హత నీకు లేదు. వచ్చిన టైం బాలేదు, వెళ్దాం పద. సార్, తమిళనాడు ఎన్నికల్లో మొన్న విజయ్ మీ ఫోటో పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారు. ఆ ప్రచారం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారని కూడా చెప్తా ఉన్నారు. మీరే అనుకుంటున్నారు సార్? మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది, కానీ జగన్కి ఎలా ఉంటుందయ్యా? అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో, ఎవరికి కుట్రలు, గొడ్డళ్ళు, గుణపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు గారు మీకు 77 ఏళ్ల వయసు. బహుశా మీకు ఇది లాస్ట్ సెలక్షన్ ఏమో. నువ్వు చాలా చిరాగ్గా మాట్లాడుతున్నావు. గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈ మాట. విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తా ఉన్నది చంద్రబాబు అయితే, నువ్వు అట్లా అనొద్దన్నా. హత్యలతోనూ, వెన్నుపోట్లతోనూ, శవాలతోనూ, కుట్రలతోనూ ఇరికిచ్చడాలు, ప్రలోభాలు పెట్టడాలు, బెదిరించడాలు, రాజకీయాలు చేస్తా ఉన్నది మేము. ఇది కరెక్ట్ గా చెప్పావు. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య.
చూడటం కాదండి మీరు చెయ్యాలంతే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన